పొటాలని షెడ్లో పెంచడం బెటరా లేక బయట తిప్పి మేపడం బెటరా? ఈ డౌట్ ప్రతి ఫార్మర్కి వస్తుంది. కానీ రాంగ్ డెసిషన్ తీసుకుంటే ప్రాఫిట్స్ పోతాయి, రోగాలు వస్తాయి, లాసెస్ కన్ఫర్మ్ అండి. ఈ వీడియోలో షెడ్ సిస్టమ్, గ్రేసింగ్ సిస్టమ్, ఈ రెండు సిస్టమ్ లాభ నష్టాలు, మీకు ఏ సిస్టమ్ సూట్ అవుతుందో హానెస్ట్గా చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా కంప్లీట్గా షెడ్లో పెంచడం గురించి మాట్లాడుకుందాము. వీటి అడ్వాంటేజెస్ ఏంటి, లాభాలు ఏంటో చూద్దాము. సో మెయిన్గా అంటే రోగాలు చాలా తక్కువ వస్తాయండి. ఎలివేటెడ్ షెడ్లో పొట్టేలు ఎప్పుడు మ్యాట్స్ పైన ఉంటాయి కాబట్టి యూరిన్, వేస్ట్ అన్ని కిందకి పడిపోతాయి. సో 99% వరకు రోగాలు అనేది చాలా వరకు రావండి. వామ్ రిస్క్ ఉండదు, హైజీన్ టాప్ లెవెల్లో ఉంటుందండి, వెట్ ఫ్లోర్ ఉండదు. సో పొట్టేళ్ళు ఎప్పుడు క్లీన్గా ఉంటాయి. కాళ్ళ రోగాలు అయితే ఉండవు, ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఈ కంప్లీట్ షెడ్లో ఏంటంటే ఫీడ్ కంట్రోల్లో ఉంటుంది. టైం టు టైం మేత, ఫీడ్ ఇస్తాం కాబట్టి రొటీన్స్ ఏముంటుంది, ఫీడ్ ఇంటేక్ బాగుంటుంది, వెయిట్ కానీ ప్రెడిక్టబుల్గా ఉంటుందండి. తర్వాత లేబర్ సేవింగ్. ఈ 100 పొట్టేళ్ళకి గాను మనం ఇద్దరు ఉంటే సరిపోతుందండి, ఫుల్ డే పని ఉండదు. డైలీ క్లీనింగ్ కూడా అవసరం లేదు, 15 to 30 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఈ మాన్సూన్లో సేఫెస్ట్ ఆప్షన్ ఈ ఎలివేటెడ్ షెడ్ అండి. వర్షం, మంచు, తేమ మేత ఇవన్నీ షెడ్లో ప్రాబ్లం కాదు. సో రైనీ సీజన్ ఫార్మింగ్కి బెస్ట్ సిస్టమ్ అండి ఇది. తర్వాత ఈ కంప్లీట్ షెడ్ వల్ల డిసడ్వాంటేజ్ చూద్దాము. ఈ మెయిన్ ఏంటంటే ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ హెవీ ఉంటుందండి. ఈ ఎలివేటెడ్ షెడ్కి ఈ మ్యాట్స్ కానీ, ఈ వుడ్ కానీ, ఈ ఐరన్ షెడ్, స్లాటెడ్ ఫ్లోరింగ్, లేబర్ కాస్ట్ ఒక 50 నుంచి 100 పొట్టేళ్ళకి 3 నుంచి 4 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. తర్వాత ఫీడ్ కాస్ట్ ఎక్కువ అండి. బయట గ్రేసింగ్ లేదు కాబట్టి ఫీడ్ పైనే కంప్లీట్గా డిపెండ్ అవ్వాలి. ఫీడ్ ప్లానింగ్లో మిస్టేక్స్ వస్తే లాసెస్ వస్తాయి. తర్వాత నాలెడ్జ్ అనేది కంపల్సరీ అండి. ఓవర్ ఫీడింగు, అండర్ ఫీడింగు, మినరల్ మిస్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాలెడ్జ్ లేకపోతే మాత్రం లాసెస్ కన్ఫర్మ్ అండి. తర్వాత హీట్ స్ట్రెస్ రిస్క్ అండి. సమ్మర్లో వెంటిలేషన్ లేకపోతే పొట్టేళ్ళు సఫర్ అవుతాయి. ఫ్యాన్ ప్లస్ ఎయిర్ ఫ్లో కంపల్సరీ ఉండాలి. ఈ కంప్లీట్ షెడ్ సిస్టమ్ సూట్ అయ్యే వాళ్ళు ఈ మీడియం లార్జ్ స్కేల్ ఫార్మర్స్, రెయినీ ఏరియా ఫార్మర్స్, లేబర్ షార్టేజ్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఈ కంప్లీట్ షెడ్ని ద్వారా పొట్టేళ్ళు మేపచ్చండి. ఇప్పుడు బయట తిప్పి మేపడం గురించి చూద్దామండి. వీటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫీడ్ కాస్ట్ చాలా తక్కువ. బయట గడ్డి, ఆ తర్వాత ఆకులు మేస్తాయి కాబట్టి వీటి పర్టికులర్గా ఫీడ్ మనం ఇవ్వాల్సిన పని లేదండి. సో కాన్సన్ట్రేట్ ఫీడ్ కూడా తక్కువ ఇచ్చుకోవచ్చు. సో ఫైనల్గా డైలీ కాస్ట్ అనేది చాలా తగ్గుతుందండి. తర్వాత నేచురల్ గ్రోత్, వాకింగ్ ప్లస్ గ్రేసింగ్ రెండు ఉంటుంది కాబట్టి డైజెషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, లెగ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, బాడీ నేచురల్గా డెవలప్ అవుతుంది. తర్వాత హీట్ స్ట్రెస్ తక్కువ అండి. ఫ్రెష్ ఎయిర్, ట్రీస్ నీడలో ఉంటాయి, చెట్ల నీడలో ఉంటాయి, సమ్మర్లో కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత లో ఇన్వెస్ట్మెంట్ అండి. వీటికి ఎలివేటెడ్ షెడ్ ఏమో అవసరం లేదు, సింపుల్ నైట్ షట్టర్ ఉంటే సరిపోతుంది. బిగినర్స్కి ఇది ఫ్రెండ్లీ సిస్టమ్ అండి. తర్వాత మార్కెట్ సంగతికి వస్తాయండి. బయట మేపే పొట్టేళ్ళు గట్టిగా, తర్వాత నున్నగా ఉంటాయి కాబట్టి బయర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి వీటిని కొనడానికి. ఇప్పుడు బయట తిప్పి మేపడం వల్ల డిసడ్వాంటేజెస్ చూద్దాము. మెయిన్గా ఏంటంటే డిసీజెస్ అండ్ పారాసైట్ రిస్క్ అండి. బురద, పేడ మరియు నిల్వగా ఉండే నీరులో తిరగడం వల్ల డిసీజెస్ రావడం చాలా ఎక్కువ. వామ్స్, టిక్స్, డివార్మింగ్ అనేది కంపల్సరీ అండి. సో గ్రేసింగ్లో క్యాలరీస్ ఇంటేక్ ఫిక్స్డ్ ఉండదు కాబట్టి వెయిట్ గెయిన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. తర్వాత కమర్షియల్ ప్రాఫిట్ అయితే స్లో ఉంటుందండి. తర్వాత లేబర్ డిపెండెన్సీ అండి. డైలీ తిప్పడానికి మనిషికి మ్యాండేటరీగా కావాలండి. సో మ్యాన్ పవర్ ప్రాబ్లం అనేది అవుతుంది. తర్వాత క్లైమేట్ డిపెండెంట్, వర్షము, ఎక్స్ట్రీమ్ హీట్, కోల్డ్ కంట్రోల్లో ఉండదు. రైనీ సీజన్లో చాలా రిస్క్ అండి. తర్వాత డాగ్స్ మరియు థెఫ్ట్ ప్రాబ్లం అండి. బయట తిప్పడంలో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే స్ట్రీట్ డాగ్స్, యాక్సిడెంట్స్, థెఫ్ట్ ఛాన్సెస్, నైట్ షెల్టర్ కంపల్సరీ. బయట మేపడం సూట్ అయ్యే వాళ్ళు లో బడ్జెట్ ఫార్మర్స్, ఫ్రీ గ్రేజింగ్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు, స్మాల్ బ్యాచ్ ఫార్మర్స్, వీళ్ళందరూ బయట మేపచ్చండి. బయట మేపడం చీప్ సిస్టమ్ అని కాదు, షెడ్ సిస్టమ్ రిచ్ ఫార్మర్స్ కోసం అని కాదండి. సిస్టమ్ చాయిస్ డిపెండ్స్ ఆన్ మీ ఏరియా, మీ బడ్జెట్, మీ గోల్ బట్టి ఉంటుంది. కరెక్ట్ సిస్టమ్ కరెక్ట్ ఫార్మర్కి సూట్ అవుతుందండి. ఈ వీడియో మీకు ఒక క్లారిటీ ఇచ్చిందంటే లైక్ చేయండి. రియల్ పొటేల్ ఫార్మింగ్ గైడెన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. బాయ్ ఎవరీవన్.